హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం డైస్ లేదా క్యూబ్స్ ఈ టాపిక్కి సంబంధించి బిట్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. ఇవి మనకి రీజనింగ్లో వస్తుంటాయి. ముందుగా కాన్సెప్ట్ ఏంటో తెలుసుకుందాం. సో దీన్ని మనం క్యూబ్ అనైనా ప్రశ్న రావచ్చు, లేదా డైస్ అనైనా సరే మనం దీన్ని పిలవచ్చు. సో ముందుగా ఈ డైస్ అనే దాంట్లో మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి, అంటే 6 ముఖాలు. సో ఈ 6 అనేది ఒక ఫేస్, ఈ 4 నెంబర్ ఉండేది ఒక ఫేస్, ఈ 2 నెంబర్ ఉండేది ఒక ఫేస్. ఇలాగ మనకి ప్రతిదానికి అవతల వైపు ఇంకోటి ఉంటుంది, కాబట్టి మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి. అంటే 3 జతలు ఉంటాయి, 3 పెయిర్స్, 3 జతలు ఉంటాయి. అంటే 2కి మనకి ఇటువైపు ఒకటి ఉంటుంది, అలాగే 4కి ఇటువైపు ఇంకొకటి ఉంటుంది, 6కి కింద వైపున ఇంకోటి ఉంటుంది. ఇలా మొత్తం 3 జతలు ఉంటాయి. నెక్స్ట్ డైరెక్షన్స్. ఇక్కడ మనం డైరెక్షన్స్ ద్వారా మనం ఈ బిట్ని చాలా సింపుల్గా చేస్తాం, కాబట్టి మనకి డైరెక్షన్ ఏంటో కూడా తెలియాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే మన ఇంట్లో గడియారం తిరుగుతుంది కదా, గడియారం ఏ డైరెక్షన్లో తిరుగుతుంది? ఇలా తిరుగుతుంది. ఇక్కడ యారో మార్క్ వేసినట్లుగా ఇలా తిరుగుతుంది. సో ఇలా తిరిగితే మనం దాన్ని క్లాక్ వైజ్ అంటాం. దానికి వ్యతిరేక దిశలో తిరిగితే యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఈ ప్రశ్నలకి మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ గురించి తెలుసుకుంటే సరిపోతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే గడియారం ఎలాగైతే తిరుగుతుందో, గడియారంలో ముళ్ళులు, అదేవిధంగా మనం డైరెక్షన్ ఫాలో అయితే దాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటాం. సో ఇప్పుడు బిట్లు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. లెట్స్ బిగిన్. సో మొదటి ప్రశ్న, ఇక్కడ ఇదంతా కూడా చదవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా మనల్ని ఏం అడిగారో చూడండి. ఆపోజిట్ టు లెటర్ ఏ. సో లెటర్ ఏకి ఏది ఆపోజిట్లో ఉంది అని అడిగారు. సో సింపుల్గా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. ముందుగా వై ఆకారంలో ప్రతి డైస్ లేదా క్యూబ్ కింద ఇలా వై ఆకారంలో గీసుకోండి. ఇప్పుడు వీటిల్లో కామన్గా ఏదుందో గమనించండి. ఇక్కడ మనకి కామన్గా ఏముంది? రెండిట్లో కూడా మనకి సి అనేది కామన్గా ఉంది కదా. ఇప్పుడు ఆ సిని పైన రాయండి. సో పైన ఈ గ్యాప్లో మాత్రం కామన్గా ఉండే ఆల్ఫాబెట్ రాయండి. నెక్స్ట్ మనం ఏమనుకున్నాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మనం రాసే నొటేషన్స్ అన్నీ కూడా ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే రాయండి రెండిటికి. సో ఇప్పుడు ఏం చేయాలి? సి దగ్గర నుంచి గడియారం ముళ్ళు తిరిగితే ఎలా తిరుగుతుంది? ఇలా. సో సి దగ్గర నుంచి తిరిగినప్పుడు ఫస్ట్ వచ్చేది బి. సో ఆ బిని క్లాక్ వైజ్లో కూడా ఇక్కడ ఇలా రాయండి. బి తర్వాత ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో దాన్ని ఇక్కడ రాయండి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సి దగ్గర నుంచి గడియారం ముళ్ళు ఒకటి ఇలా తిరిగితే ముందుగా డి వస్తుంది, అవునా? సో ఆ డీని ఇక్కడ రాయండి. సో డి తర్వాత మళ్ళీ అలా తిరుగుతూ వస్తే ఏమొస్తుంది? ఈ వస్తుంది, అవునా? కాబట్టి ఈని ఇక్కడ రాయండి. ఇప్పుడు మనకి మొత్తం 3 పెయిర్స్ అంటే 3 జతలు ఉంటాయని చెప్పాం కదా, ఆ జతలు ఏవో కాదు. చూడండి, ఇక్కడ ఎడం వైపు ఏ ఉంది కదా, ఇక్కడ ఎడం వైపు ఈ ఉంది. అంటే ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్. ఏకి ఈ అనేది ఆపోజిట్. అదేవిధంగా కుడివైపున బి ఉంది కదా, ఇటువైపు కూడా కుడివైపు డి ఉంది, కాబట్టి బికి డి అనేది ఆపోజిట్. ఇక మిగిలింది ఏంటి? సి. సికి ఏం ఆపోజిట్ ఉంటుంది? 6 ముఖాలు కదా, ఏ, బి, సి, డి, ఈ. ఇంకా మిగిలింది ఏంది? ఎఫ్ఐ ఉంటుంది. సో ఇప్పుడు మనల్ని ప్రశ్నలో ఏమడిగారు? ఏకి ఆపోజిట్ ఏంటి అని అడిగారు. ఏకి ఆపోజిట్ ఏంటి? ఈ. మన ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ మోడల్. ఈ ప్రశ్నలో ఏమడిగారు మనల్ని? ఆపోజిట్ టు 5. 5 అనే అంకెకి ఆపోజిట్లో ఏముంది అని అడిగారు. మీరు ఇక్కడ కనుక గమనించారంటే ఎక్కడా కూడా మనకి 5 అనే నెంబరే లేదు. ఇలా 5 అనే నెంబర్ కనిపించకుండా మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే ఏం కంగారం లేదు, ఇందాక ఫాలో అయిన ప్రొసీజరే ఫాలో అవ్వండి. ముందుగా వై ఆకారంలో ప్రతి క్యూబ్ కింద గీసుకోండి. ఇప్పుడు మనకి ఇందాకట్లాగే కామన్గా ఏముందో చూడండి. ఇక్కడ 4 కామన్గా ఉంది రెండింటిలో, కాబట్టి పైన 4 రాస్తున్నాను. తర్వాత ఏంటి? గడియారంలో ముళ్ళు 4 దగ్గర ఉందంటే నెక్స్ట్ ఎలా తిరుగుతుంది? 4 తర్వాత మనకి 6 వస్తుంది, కాబట్టి 6 ఇక్కడ రాయండి. అదేవిధంగా 6 తర్వాత 2 వస్తుంది, కాబట్టి 2 ఇక్కడ రాయండి. ఇందులో కూడా 4 తర్వాత ఏమొస్తుంది? గడియారం ముళ్ళు 1 తర్వాత 1 తర్వాత అలా తిరుగుతూ వెళ్తే అదే డైరెక్షన్లో 3 వస్తుంది, అవునా? సో ఇక్కడ ఎడం వైపున 2 ఉంది, ఎడం వైపున 3 ఉంది, కాబట్టి 2కి 3 అనేది ఆపోజిట్. కుడివైపు 6 ఉంది, కుడివైపు 1 ఉంది, కాబట్టి
6కి 1 ఆపోజిట్. ఇంకా మిగిలింది ఏంటి 4కి ఏ ఆపోజిట్ అయి ఉంటుంది, వీటిల్లో 1 2 3 4 5 మిస్ అయింది కాబట్టి 5 అనేది 4కి ఆపోజిట్ ఉంటుంది. ఇది చూసారా, మనల్ని క్వశ్చన్లో 5 గురించి అడిగారు కదా, సో మన కంటికి కనపడిన నెంబర్ని కూడా మనం ఈ విధంగా ఇదే ప్రొసీజర్లో ఆన్సర్ పెట్టచ్చు. ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4. నెక్స్ట్, ఈ ప్రశ్నలో ఒకే క్యూబ్ని 3 రకాలుగా ఇచ్చారు. సో ఈ 3 రకాలుగా ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇందాక ఫాలో అయిన ప్రొసీజరే చేద్దాం. ముందుగా Y ఆకారంలో ప్రతి క్యూబ్ కింద గీసుకుంటున్నాను. తర్వాత ఏది కామన్ తీసుకోవాలి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. చూడండి, ఈ ఫస్ట్ 2 క్యూబ్స్ని కనుక చూసినట్లయితే రెండిట్లో 6 కామన్గా ఉంది, అదేవిధంగా 4 కూడా కామన్గా ఉంది. ఇలా 2 కామన్గా ఉన్నప్పుడు ఈ 2 క్యూబ్స్ని మనం ఆన్సర్ చేయడానికి పరిగణించకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 క్యూబ్స్ చూద్దామా. ఈ 2 క్యూబ్స్లో ఏం కామన్గా ఉంది, 6 కామన్గా ఉంది, 3 కూడా కామన్గా ఉంది. కాబట్టి 2 కలిసి ఉంటున్నాయి కాబట్టి ఇది కూడా తీసుకోకూడదు. ఇంకా మిగిలినది ఏంటి, ఇది. సో ఇందులో ఏమేమి కామన్గా ఉన్నాయి, 6 కామన్గా ఉంది, మిగతావేవి కామన్గా లేవు. కాబట్టి ఈ 2 క్యూబ్స్ని మనం ఇప్పుడు పరిగణించాలి. ఈ 2 ఓకేనా. ఈ రెండిట్లో కామన్గా ఉండే నెంబర్ పైన రాయండి, 6. ఇంకా దీంతో మనకి పని లేదు. తర్వాత గడియారం డైరెక్షన్లో ఫాలో అయితే 6 తర్వాత 4 వస్తుంది, 4 తర్వాత 2 వస్తుంది. అదేవిధంగా గడియారం ముళ్ళు డైరెక్షన్లో ఫాలో అయితే 6 తర్వాత 1 వస్తుంది, 1 తర్వాత 3 వస్తుంది. సో ఎడం వైపు 2 మరియు 3 ఉన్నాయి. సో 2కి 3 ఆపోజిట్, కుడివైపు 4 1 ఉన్నాయి కాబట్టి 4కి 1 ఆపోజిట్. మిగిలింది ఏంటి 6కి ఏది ఆపోజిట్ అయి ఉంటుంది, 5 నెంబర్ మిస్ అవుతుంది కాబట్టి 5 అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్వశ్చన్లో ఏం అడిగారు, మనల్ని 6 గురించి అడిగారు. 6 గురించి అడిగినప్పుడు మనకు ఆన్సర్ ఏంటి 5, ఆప్షన్ 1. నెక్స్ట్, సో సేమ్ మోడల్లో నేను మీకు ఇంకొక బిట్ ఇచ్చాను, దీనికి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ బిట్ చూడండి, ఈ బిట్లో మనకి రోమన్ నెంబర్స్ 1 నుంచి 6 వరకు ఇచ్చారు. ఇప్పుడు సాల్వ్ చేయాలంటే ఇందాక మనం చూసినట్లుగా ఇక్కడ 3 5 2 ఉన్నాయి కామన్, చూసారా. 5 2 సార్లు ఉంది, 3 2 సార్లు ఉంది. సో ఇలా ఉన్నప్పుడు కేవలం 2 పొజిషన్సే ఇస్తే మనం ఆన్సర్ ఎలా చేయాలి అంటే చాలా సింపుల్. కామన్గా ఉండేటి ఫస్ట్ రౌండ్ ఆఫ్ చేయండి. ఇక్కడ 3 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది. అదేవిధంగా 5 కామన్గా ఉంది, 5 కామన్గా ఉంది. సో ఇంక ఏదైతే మనకి మిగిలాయో అవి ఖచ్చితంగా ఆపోజిట్లో ఉంటాయి. అంటే 6 అనే రోమన్ నెంబర్కి ఇక్కడ ఆపోజిట్ 2 అనే రోమన్ నెంబర్. సో చాలా సింపుల్. నెక్స్ట్, ఇది మనకి క్యూబ్లో ఇంకో రకమైన మోడల్. సో ఇందాక క్యూబ్ మనం ఎలా చూసాం, ఇలాంటి మోడల్లో చూసాం కదా. సో అలా కాకుండా క్యూబ్ని మనకి ఓపెన్ చేస్తే, కట్ చేసి ఓపెన్ చేస్తే మనకి రకరకాల షేప్స్ వస్తాయి. వాటిల్లో ఒక షేప్ ఇదన్నమాట. సో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ బాల్ అనే పదానికి ఆపోజిట్లో ఏముంటుంది అని అడిగారు. సో బాల్ మనకి ఇక్కడ ఉంది, దీనికి ఆపోజిట్లో ఏముంటుంది అని అడిగారు. చాలా సింపుల్, దేనికి ఆపోజిట్లో ఏది ఉంటుందో చెప్తాను చూడండి. ఇప్పుడు బ్యాట్ అనేది తీసుకున్నారంటే నెక్స్ట్ బాక్స్ వదిలేసి దాని పక్క బాక్స్ తీసుకోండి, అవి ఆపోజిట్లో ఉంటాయి. ఇప్పుడు బ్యాట్కి స్టిక్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. అదేవిధంగా నెట్ ఉంది కదా, నెట్ అనే దానికి ఒక బాక్స్ వదిలేసి ఇంకో బాక్స్, గోల్ అనేది ఆపోజిట్లో ఉంటుంది. ఇంకా మిగిలినటివి ఏంటి, బాల్ ఫీల్డ్. సో బాల్ అనేది ఫీల్డ్కి ఆపోజిట్లో ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. నెక్స్ట్, సో సేమ్ మోడల్, మళ్ళీ బాక్స్ కట్ చేసి ఓపెన్ చేస్తే రకరకాల షేప్స్ వస్తాయని చెప్పా కదా, ఇది అందులో ఇంకో షేప్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్టార్ సింబల్కి ఆపోజిట్లో ఏముంది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు ట్రయాంగిల్కి ఒక బాక్స్ వదిలేస్తే సర్కిల్ ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ స్క్వయర్కి రాంబస్ ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి, స్టార్కి ఈ హెక్సాగన్ ఆపోజిట్లో ఉంటుంది. సో మన ఆన్సర్ వచ్చేసి హెక్సాగన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్, సో ఇది కట్ చేసి ఓపెన్ చేస్తే ఇంకో రకమైన మోడల్ అనమాట. ఈ ప్రశ్నకి మీరు ఆన్సర్ చేయండి. ఇక్కడ ఏమడిగారు, పీకి ఆపోజిట్లో ఏముంటుందని అడిగారు. మీరు ఆన్సర్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్, ఈ మోడల్లో మనకి ముందుగా కట్ చేసి ఓపెన్ చేసిన క్యూబ్ని ఒకటి ఇచ్చారు. దీన్ని కనుక మళ్ళీ క్లోజ్ చేసి, అంటే అతికిచ్చారు అనుకుందాం, అలా క్లోజ్ చేసి అతికిస్తే ఈ 4 ఏ షేప్ మనకి పొజిషన్లో వస్తుంది అంటారు.
సో దీన్ని ఆన్సర్ చేయాలంటే ముందు ఆపోజిట్ ఫేసెస్ రాసుకోవాలి. ఆపోజిట్ ఫేసెస్ ఏంటి? 1కి 5 అంతేనా? అదేవిధంగా 2కి 4, నెక్స్ట్ 6కి 3, అవునా? సో ఇప్పుడు మనకు అర్థం ఏంటి? 1కి 5 ఆపోజిట్లో ఉంటుంది అంటే 5, 1 పక్క పక్కన కనపడకూడదు, అంతేనా? సో చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 5, 1 పక్క పక్కనే కనిపిస్తున్నాయి కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఏముంది? 3, 6, 2 ఉంది. సో 3కి ఆపోజిట్ ఏంటి? 6, కానీ పక్క పక్కన కనిపిస్తున్నాయి 3, 6 కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2, 4, 5, 2కి ఆపోజిట్ ఏంటి? 4, కానీ ఇక్కడ పక్క పక్కన ఉన్నాయి. 2, 4 మనకి ఒకే దగ్గర కనిపించకూడదు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఇంకా మిగిలింది ఇదే కాబట్టి ఆన్సర్ ఇదే. కావాలంటే చెక్ చేద్దాం. 4కి 5, 3 పక్క పక్కన ఉన్నాయి అంటే ఆపోజిట్ ఏంటి? 4కి 2 ఉంది. 2 కనిపిస్తుందా? కనపడట్లేదు. వెరీ గుడ్. నెక్స్ట్ 5కి ఆపోజిట్ ఏంటి? 5కి ఆపోజిట్ వచ్చేసి 1, 1 కనిపిస్తుందా? కనపడట్లేదు. నెక్స్ట్ 3కి ఆపోజిట్ వచ్చేసి 6 కూడా మనకు కనపడట్లేదు. సో ఖచ్చితంగా మన ఆన్సర్ ఆప్షన్ ఎస్. సో ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీకు గనక ఈ వీడియో అర్థమయ్యి యూస్ఫుల్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాయి చంద్ అకాడమీ మన ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి మరియు నచ్చితేనే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.